నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల 6వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏంటి, అంశాలేంటి అనే విషయంలో ఈనాటి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలో బలహీన స్థితిలో సంచారంలో ఉన్నాడు. గురుడు వక్రంగా వృషభంలోను, శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు కుంభంలో వక్రస్థితిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు అనురాధ నక్షత్రం మీద ఉండడం వల్ల ఆత్మవిశ్వాసము, లోతైన ఆలోచన, మీకు శ్రమకు తగ్గిన ఫలితాలు ఈ రోజు బలంగా కనబడుతున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి, స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా వర్తింపజేస్తుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతోంది. భూ వస్తు వాహన గృహ యోగాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. సొంత సొమ్ము వాడడంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే మేలు చేసుకోండి. ధన నష్టం అయితే కొంచెం కనబడుతోంది. అంటే ఏ రూపంలో పోవచ్చు, లేదా మీ అంతటా మీరే పోగొట్టుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. శరీరం కొంచెం చూసినట్టయితే కనుక ఇబ్బందులు కలగడము, మజిల్స్ కానీ లేదా అంటే మొత్తం శరీరం బాధ, అంటే ఏదో రకమైన ఒత్తిడితో శరీర బాధ కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామి విషయాలలో అంటే ఇంట్లో భాగస్వామితో కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామితో కావచ్చు, కొంత క్లారిటీని మెయింటైన్ చేయడంతో పాటు ఒక స్పష్టతను మీరు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ జాతకరీత్యా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ యొక్క రాశిలో ఉండడం వల్ల ఉత్సాహం పెరిగి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తీసుకోండి, మంచి జరుగుతుంది. బుద్ధిమంతుల యొక్క మద్దతు మీకు, బుద్ధిమంతులు అంటే ఎవరో కాదు, మీ యొక్క మంచి స్నేహితుల వల్ల మీకు సపోర్ట్ అనేది జరిగే అవకాశం కనబడుతోంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట బిల్వదళాలతో కానీ, లేదా పసుపు నీళ్లతో కానీ, లేదా పాలతో కానీ మీ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ కొన్ని ఇబ్బందులు పోయి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగానికి సంబంధించి మీరు మరింత శ్రమ పడాల్సిన పరిస్థితి. ప్రమోషన్స్ కోసం కావచ్చు, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే కేడర్ కోసం కూడా కావచ్చు. మీరు కొంచెం ఎక్కువ కష్టపడినట్టయితే సానుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మీ యొక్క పరీక్షల్లో కావచ్చు, మీరు ఏదైతే ఈరోజు అటెంప్ట్ చేద్దామని అనుకుంటారో దానిలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవహారాలలో నమ్మకం పెంచుకోవాలి. మీరు ఏ వ్యవహారం చేసినప్పటికీ కూడా కొంత నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. రాత్రి వేళ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది ఆరోగ్యపరంగా. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఉదయము గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని, ఈ రోజు మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే కనుక స్వామి వారికి మీ పేరిట అర్చన చేయించుకోండి.